నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి ఖని లక్ష్మీనగర్లో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలపై శనివారం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు వ్యాపారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ మేరకు ఖని లక్ష్మీనగర్లోని సుమంగళి సెలక్షన్స్ ముందు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో వ్యాపారస్తులు పాల్గొని వారి ఇబ్బందులను ట్రాఫిక్ పోలీసులకు వివరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ, లక్ష్మీనగర్లో ఇదివరకు చాలా చిన్న రోడ్లు ఉండేవని, కానీ ఇప్పుడు రోడ్లు రెండింతలు పెరగడం జరిగిందన్నారు. అయినా కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం జరుగుతోందని, అందుకు షాపులలో పనిచేసే వారు తమ టూ వీలర్ వాహనాలను షాపుల ముందు పెట్టడం కారణంగా తెలిపారు. వాహనాలను షాపుల ముందు నిలపడం మూలంగా తమ షాపుకు వచ్చే కస్టమర్లకు వారి వాహనాలను పెట్టుకునే చోటు లేక రోడ్లపైకి వస్తున్నాయని అన్నారు. అందుకని షాపులలో పనిచేసే సిబ్బంది వాహనాలు పెట్టుకోవడానికి పోచమ్మ గుడి వద్ద రీగల్ షూమార్ట్ దగ్గర తీసివేసిన వస్త్రమూట వ్యాపారుల షాపుల స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేస్తామని, షాపులలో పనిచేసే గుమాస్తాలు అందరూ అక్కడి తమ వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు. అలాగే టూ వీలర్ నడిపేవారు హెల్మెట్, ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలను నడపవద్దని సూచించారు. ఈ అవగాహన సదస్సులో ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్, ట్రాఫిక్ సిబ్బంది, వ్యాపారులు పాల్గొన్నారు. ఈరోజు లక్ష్మీనగర్లో అవగాహన సదస్సు ఇవ్వడం జరిగింది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో మనకి ఇది లక్ష్మీనగర్ అనేది రోడ్ చాలా చిన్నగా ఉండేది. దానివల్ల ట్రాఫిక్ సమస్యలు చాలా ఉండేది. బట్ ఇప్పుడు అది రోడ్ వచ్చేసి 300, గతంలో ఉన్న దాంట్లో 3 వంతులైనా కూడా సేమ్ అదే సమస్య ఇక్కడ రిపీట్ అవుతుంది. దీన్ని పరిశీలించి చూడగా మెయిన్గా ఏమంటే, ఇక్కడ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ఓనర్స్ కావచ్చు, ఇలా పనిచేసే వర్కర్స్ కావచ్చు, వాళ్ళ పనులు ఇక్కడ పెట్టుకున్నారు. దానివల్ల కస్టమర్ కొంచెం రోడ్ మీదకి రావడం జరుగుతుంది. అలాగే ఈ గోల్డ్ షాపులు కావచ్చు, బట్టల షాపులు కావచ్చు, ఇంకా వేరే ఫర్నిచర్ షాప్స్ కావచ్చు, వీళ్ళు ఏంటంటే ఈ కటింగ్ ఏదైతే ఉందో దానికి 3 ఫీట్ 4 ఫీట్ ముందుకు రావడం జరుగుతున్నది. ఇలా ఉన్న నిర్మిత ప్లేస్లలో కాకుండా ముందుకు రావడం వల్ల దాదాపు రోడ్డు మీద ఒక 6 to 7 ఫీట్ ముందుకు జరగడం జరుగుతుంది. దానివల్ల ఇట్లా ఎంక్రోచ్మెంట్ కావద్దు అని అందరూ ఓనర్స్తో ఇక్కడ అవగాహన సదస్సు చెప్పడం జరిగింది. ప్లస్ అలాగే వీళ్ళ దగ్గర పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వర్కర్స్కు స్థలం వచ్చేసి మనకు పోచమ్మ టెంపుల్ మరి ఇక్కడ ఓల్డ్ సింగరేణి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొట్టినవి ఉన్నాయి, అక్కడ వాళ్ళ క్లీన్ చేయిస్తాము. అక్కడ పార్కింగ్ బోర్డు పెడతాము. సో ఇక్కడ పనిచేసే కస్టమర్స్, ఇక్కడ పనిచేసే వర్కర్స్ అందరూ, వీళ్ళ వెహికల్స్ అందరికీ అక్కడ నిర్దిష్ట ప్రదేశంలో ఏదైతే పార్కింగ్ ప్లేస్ పెడుతున్నామో అక్కడ పెట్టుకోవాలి. కస్టమర్ ఎవరు వచ్చినా కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల కన్నా ఎక్కువ ఉండడు. సో కస్టమర్కు మీరు ప్రిఫరెన్స్ వాళ్ళకి ఫస్ట్ ఇస్తే వాళ్ళు వచ్చి సాఫీగా వెళ్ళిపోతారు. దానివల్ల ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగదని కోరడం వలన ఇది వాళ్ళ యూనియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సర్కులర్ పాస్ చేస్తామని చెప్పారు అందరి ఓనర్స్కు. అది పాస్ చేసిన ప్రతి ఒక్కరు రేపటి నుండి అక్కడే పెట్టుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించాలని కోరుతున్నాము. డిస్టెన్స్తోని సంబంధం లేకుండా కంపల్సరీ 2 వీలర్కి హెల్మెట్ పెట్టుకోవాలి, 4 వీలర్ వచ్చేసి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కోరుతున్నాము. తాగి పళ్ళు ఎవరు నడుపుతుంది, ఇది సమ్మర్ కాబట్టి కంపల్సరీ పిల్లలు ఇంట్లో ఉంటారు, వాళ్ళకు పళ్ళు ఇవ్వద్దండి. ఎందుకంటే పిల్లలు ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు, తండ్రి లేనప్పుడు తల్లిని బండి అడిగి వెళ్తుంటారు. ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇన్ని అవగాహన సదస్సులు కల్పించినా కూడా యాక్సిడెంట్స్ అనేది రోజు చాలా పెరుగుతున్నాయి. సో దీన్ని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తీసుకొని అందరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. సెల్ ఫోన్స్ మాట్లాడుతూ డ్రైవ్ ఎవరు చేయవద్దు. మైనర్ బిలో 18 years ఎవరు బండ్లు నడపొద్దని కోరుతున్నాము. అలాగే మీ బండికి ప్రతి ఒక్కటి లైసెన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఒకవేళ పాత బండ్లు ఏమైనా ఉంటే రెన్యువల్ చేయించుకుని 2,000 3,000 పెడితే అది బండి కండిషన్స్ మంచిగా ఉంటే మళ్ళీ ఒక 5 years రెన్యువల్ చేస్తారు. రెన్యువల్ చేయించుకోండి. 18 years క్రాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకోండి. మతం మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ఆక్షేపణీయమని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇరికిళ్ల రాజనరసయ్య అన్నారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఎస్పీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ, మతం మారినంత మాత్రాన కులం మారదని, క్రిస్టియన్ మతంలో చేరిన దళిత క్రిస్టియన్లకు
ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని కోర్టు తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. ఈ విషయంలో బీఎస్పీ పార్టీ దళిత క్రిస్టియన్ల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి సిద్ధమని తెలిపారు. మతం మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవని కోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో బీఎస్పీ నాయకులు జింక ఉదయ్, నేత కనిశ్యామ్, జనగమ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్మానం ఏదైతున్నదో ఇచ్చినటువంటి తీర్పు అది క్రిస్టియన్స్ ఏదైతున్నారో మతము మారితే రిజర్వేషన్స్ ఉండవని అని చెప్పారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఏదైతే సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ తీర్పు ప్రకారంగా అది చట్ట విరుద్ధమే. ఎందుకంటే భారత రాజ్యాంగంలో కులాల మీద రిజర్వేషన్ ఇచ్చారు తప్ప మతాల మీద రిజర్వేషన్ అనేది ఇవ్వలేదు. ఎవరైతే అప్పుడు ఏదైతున్నారో భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రిజర్వేషన్స్ ఓన్లీ కులాల ప్రాతిపదికనే, కుల నిర్మూలన ఉన్నంత వరకు అయ్యేంత వరకు ఈ రిజర్వేషన్స్ కొనసాగించవలసిందే అని భారత రాజ్యాంగంలో మరి పెట్టడం కూడా జరిగింది. అదే రకంగా ఈరోజు క్రిస్టియన్స్ కూడా ఏదైతే మతము మారినంత మాత్రాన వాళ్ళ కులం మాత్రం మారదు కదా. కాబట్టి దయచేసి సుప్రీంకోర్టు ఉన్నటువంటి తీర్పును మరి వాళ్ళను వెనుక తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. దాని మీద ప్రజలందరూ కూడా ఖండించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను చెప్పేది ఏంటంటే మతము మారినంత మాత్రాన కులము మారదు. ఈ కులం అనేది తరతరాలుగా ఉన్నది కాబట్టి ఆ కుల నిర్మూలన ఉన్నంత వరకు మరి రిజర్వేషన్స్ పాటించవలసింది, ఇవ్వవలసిందే. మరి వాళ్ళు మతం మారినంత మాత్రాన వాళ్ళకు కూడా మరి రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ కులం మాత్రం మారలేదు కాబట్టి దయచేసి ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జీలు ఏదైతున్నారో వాళ్ళు కేవలం ఒక మతోన్మాదులుగా ఉండి వాళ్ళు తీర్పులు ఇస్తున్నారు తప్ప న్యాయమైనటువంటి తీర్పులు ఇవ్వడం లేదనేది నేను మనవి చేస్తూ మరి దళితులైన వారు క్రిస్టియన్గా కన్వర్ట్ అయితే వారికి ఎస్సీ హోదాను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము దళిత క్రైస్తవులకు బహుజన్ సమాజ్ పార్టీ తరపున మేము మద్దతు పలుకుతున్నాం. వారికి ఈ విషయంలో అన్యాయం జరిగిందని మేము తెలియజేస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ తీర్పుని. అన్న 19 మనకు రాజ్యాంగము 14, 15, 25 ఆర్టికల్ ప్రకారంగా మత స్వేచ్ఛ హక్కు, భారతీయ పౌరుడికి మత స్వేచ్ఛ హక్కు అనేది రచించబడి ఉన్నది. 18 ఏళ్ళు నిండిన భారతీయ పౌరుడు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా ప్రచారం చేసుకోవచ్చు. అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ. అది కాబట్టి వారు ఏ మతాన్నైనా ఏ దేవునైనా కోల్చుకోవచ్చు. వీరు దళితులైన వాళ్ళు క్రైస్తవ్యాన్ని స్వీకరించినప్పుడు ఎస్సీ హోదాను కోల్పోయి బీసీసీగానే గుర్తించబడతారు అని అనడం మాత్రం ఇది చాలా శోచనీయమైన విషయము. కనుక మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. 1950 ఆగస్టు 10 తారీఖున జీవో అనేది ఒకటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో అనేది అమలు చేసింది. అందులో ఏముందనంటే భారతీయ హిందూ దళితులకు మాత్రమే ఎస్సీ హోదా అనేది ఉంటుంది అని ఒక జీవో రావడం అనేది జరిగింది. అయితే దాన్ని 1956లో సిక్కు మతం స్వీకరించిన దళితులు పోరాటం చేయడం వలన దాన్ని వాళ్లకు మినహాయించిండు. అట్లాగే 1990లో బౌద్ధ మతముని స్వీకరించిన దళితులు పోరాటం చేయడం వల్ల కూడా వారికి కూడా ఎస్సీ హోదాని యథావిధిగా కంటిన్యూ చేశారు. ఈరోజు ఓన్లీ క్రైస్తవులు, ఇస్లామిక్ని, క్రైస్తవాన్ని స్వీకరించిన దళితుల విషయంలో మాత్రమే ఈ విధమైన తీర్పు రావడము ఇది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు కూడా దీని విషయంలో వాళ్ళు పోరాటం చేస్తే ఖచ్చితంగా మా బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళకు మద్దతుగా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు వెన్నంటి ఉంటుంది. ఇది అన్యాయమైన తీర్పు కాబట్టి వాళ్ళకు సరైన న్యాయం జరిగే వరకు కూడా బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళ వెన్నంటి ఉంటుందని మేము మా పార్టీ తరఫున మేము వాళ్ళకు హామీ ఇస్తున్నాం. ఇంకా అంతేకాదు వారికి ఈ ఎస్సీ హోదా కోల్పోవడం వల్ల వాళ్ళకు ఉద్యోగంలో, వైద్యంలో, వాళ్ళ చదువుల్లో మాత్రమే కాకుండా అట్రాసిటీ
కేసుల విషయంలో కూడా వారికి అన్యాయం జరిగే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళు మానసికంగా దీని విషయంలో చాలా వేదన పడుతున్న సంగతి తెలిసిందే. అయితే దాన్ని వాళ్ళు అలాగే అక్కడనే ఉండిపోకుండా వాళ్ళు కూడా దీని మీద ఫైట్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా పార్టీలు కూడా మద్దతు పలికే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ తీర్పుకు ప్రధాన పార్టీలు, కేంద్రంలో ఉన్న ప్రధాన పార్టీ కావచ్చు, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఈ క్రైస్తవులకు వచ్చిన ఈ తీర్పు విషయంలో ఎట్లాంటి స్పందన లేకపోవడం ఇది చాలా బాధాకరం. ఇది ఖచ్చితంగా మా బహుజన్ సమాజ్ పార్టీ వీరికి మద్దతుగా నిలుస్తుంది. తప్పకుండా వీరికి న్యాయం జరిగే వరకు కూడా మేము వాళ్ళకు వెన్నంటి ఉంటామని వాళ్ళకు హామీ ఇస్తున్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.